దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డును పరిగణిస్తున్నారు. ప్రభుత్వ సేవల నుంచి ప్రైవేట్ అవసరాల వరకు ప్రతిదానికి దీని అవసరం పడుతుంది. పేరు, అడ్రస్, వయస్సు ఇలా ప్రతి సమాచారం ధృవీకరణ కోసం దీన్ని అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా ఆధార్ను కొన్ని సంస్థలు ఉపయోగిస్తున్నాయి. అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ వినియోగించవచ్చా? డేట్ ఆఫ్ బర్త్ను ధృవీకరించేందుకు ఆధార్ పనికిరాదా? UIDAI నిబంధనలు ఏం చెబుతున్నాయి? డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ పనికిరాదని UIDAI పలుమార్లు స్పష్టం చేసింది. కొంతమందికి ఆధార్లో ఒకలా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లలో మరోలా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. దీంతో డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణ కోసం ఆధార్ ఒక రుజువుగా ఉపయోగపడదని UIDAI నిబంధనలు చెబుతున్నాయి. ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ను ధృవీకరించే పత్రం కాదని UIDAI చెబుతోంది. ఈ మేరకు ఆధార్ పుట్టిన తేదీ ధృవీకరణకు ఉపయోగపడుతుందని ఆధార్ చట్టం 2016లో పేర్కొనలేదు. దీంతో ఆధార్ను పుట్టిన తేదీకి రుజువుగా ఉపయోగించలేరు. ఇందుకోసం జనన ధృవీకరణ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించాలి. ఆధార్ కోసం నమోదు చేసేటప్పుడు బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. ఫేస్, ఫింగర్ ప్రింట్, ఐరిస్ లాంటివి తీసుకుంటారు. దీంతో కేవలం వ్యక్తి గుర్తింపు, అడ్రస్, వ్యక్తి పేరు, లింగం, తండ్రి పేరు వంటి వివరాల ధృవీకరణ కోసం మాత్రమే ఆధార్ ఉపయోగపడుతోంది. ఒక వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోతే ఆధార్ తీసుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను జనవరి 1గా డిఫాల్ట్గా నమోదు చేస్తారు. దీంతో ఆధార్ను పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించలేరు. ఆధార్లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిపై ఉంటుంది. ఈ విషయంలో UIDAIకి ఎలాంటి సంబంధం ఉండదు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆధార్ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఉపయోగిస్తున్నాయి. కానీ దీని వినియోగం ప్రదేశాన్ని బట్టి మారుతోంది. కొన్ని సంస్థలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి సర్టిఫికేట్ను జనన ధృవీకరణ కోసం ఉపయోగిస్తున్నాయి.